మనం లాస్ట్ వీడియోలో డాకర్ అంటే ఏంటి, డాకర్ని ఎక్కడ యూజ్ చేసాం అండ్ దాంతోపాటు ఒక డాకర్ ఫైల్ని క్రియేట్ చేసి ఒక ఇమేజ్ని బిల్డ్ చేసి దాన్ని రన్ చేస్తే కంటైనర్ వచ్చింది. ఆ కంటైనర్లో ఉండే మన డేటాతో మనం ఒక అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేసుకుంటాం. ఈ వీడియోలో డాకర్ హబ్ నుంచి ఇమేజ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దాన్ని రన్ చేస్తే కంటైనర్ ఎలా వస్తుంది, దాన్ని ఎలా డిప్లాయ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాకర్ హబ్ అంటే ఏంటంటే, డాకర్ హబ్ అంటే ఇమేజెస్ ని స్టోర్ అయ్యే ప్లేస్ అన్నమాట. ఆ ఇమేజెస్ స్టోర్ అవ్వడంతో పాటు మనం షేర్ కూడా చేసుకోవచ్చు డిఫరెంట్ లైక్ గిట్ హబ్ లో అన్నమాట. గిట్ హబ్ లో మనం కోడ్ స్టోర్ చేసుకుంటాం అండ్ కోడ్ అనేది మనం షేర్ కూడా చేసుకుంటాం. సేమ్ గిట్ హబ్ లాగానే డాకర్ హబ్ కూడా. ఓకే, డాకర్ క్లయింట్ అంటే తెలుసు కదా మీకు. మనం ఇక్కడ ఎవ్రీ కమాండ్ అనేది ఇక్కడే రన్ చేస్తాం. ఆ ప్లేస్ ని డాకర్ క్లయింట్ అంటారు. డాకర్ హోస్ట్ అంటే తెలుసు. డాకర్ అనేది ఎక్కడ ఇన్స్టాల్ చేసుకుంటున్నాం ఆ ప్లేస్ ని డాకర్ హోస్ట్ అంటారు. డాకర్ రిజిస్ట్రీ అంటే మనకి ఇమేజెస్ అనేవి స్టోర్ అయ్యే ప్లేస్ అండ్ షేర్ అయ్యే ప్లేస్. ఇప్పుడు మనం డాకర్ క్లయింట్ లో ఒక ఇమేజ్ ని బిల్డ్ చేయడానికి కమాండ్ ఇచ్చి హోస్ట్ లోకి వెళ్తుంది డాకర్ డీమన్ లోకి. ఆ ఇమేజ్ అనేది డాకర్ డీమన్ లో ఉందనుకో మనకి ఇమేజ్ అనేది డౌన్లోడ్ అయ్యి కంటైనర్ క్రియేట్ చేసుకోవడానికి అవుతుంది. ఇన్ కేస్ ఇమేజ్ లేదనుకో డాకర్ డీమన్ లో మనకి రిజిస్టర్ లో వెళ్ళి అక్కడ డౌన్లోడ్ అయ్యి మళ్ళీ ఇక్కడ డౌన్లోడ్ అయ్యి కంటైనర్ క్రియేట్ చేయడానికి అవుతుంది అనమాట. ఇది ప్రొసీజర్. మనం రియల్ టైంలో ఎలా చేస్తామో ఇప్పుడు చూద్దాం. ఓకే, నార్మల్గా EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకుందాం. లాంచ్ ఇన్స్టెన్స్, ఇక్కడ ఒక నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు మనకు నచ్చింది. నేను డాకర్ అని ఇస్తున్నా. EMI అమెజాన్ లైనక్స్ తీసుకుంటున్నా. ఇక్కడ కర్నల్ వర్షన్ అని ఒకటి ఉంటుంది, అది ఫ్రీ టైరే, అది తీసుకుంటున్నా. అండ్ T2 మైక్రో సరిపోద్ది. ఇన్స్టెన్స్ టైప్ T2 సరిపోద్ది. అండ్ కీ పేర్ మనం క్రియేట్ చేసుకోవచ్చండి. కీ పేర్ అనేది ఇక్కడ నేమ్ ఇచ్చి RSA సెలెక్ట్ చేసుకొని టెమ్ ఆర్ PPK ఫైల్ ఫార్మాట్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటే కీ పేర్ అనేది క్రియేట్ అయిపోద్ది. నేను ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నా డాకర్ KP అని చెప్పి, అది మనం సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెక్యూరిటీ గ్రూప్ లో మనకి సమ్ పోర్ట్స్ ఉంటాయి. లైక్ SSH అంటే 22 పోర్ట్, ఆల్ ట్రాఫిక్ అని పోర్ట్స్ ఉంటాయి. ఆ పోర్ట్స్ ఇచ్చామనుకో మనకి యాక్సెస్ అనేది వస్తుంది. మనం ఏదైనా సరే వెబ్ సర్వర్ అనేది క్రియేట్ చేస్తే రన్ అవ్వడం అనేది జరుగుతుంది, లేకపోతే జరగదు. ఓకే, ఇక్కడ స్టోరేజ్ అనేది 8 GB సరిపోద్ది మనకి. లాంచ్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, ఇన్స్టెన్స్ క్రియేట్ అయి ఉంటుంది. ఓకే, మళ్ళీ కనెక్ట్ చేసుకుందాం. ఇన్స్టెన్స్ రన్నింగ్ లోకి వచ్చింది. జస్ట్ సెలెక్ట్ ఇన్స్టెన్స్ అండ్ కనెక్ట్ మీద క్లిక్ చేద్దాం. కనెక్ట్ స్క్రోల్ డౌన్ చేస్తే కనెక్ట్ అని ఉంటుంది. కన్సోల్ ద్వారా కనెక్ట్ అయిపోదాం. ఇక్కడ మనకి ఇన్స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఫస్ట్ థింగ్ ఏంటంటే మన EC2 ఇన్స్టెన్స్ లో ఉంటుంది, EC2 ఇన్స్టెన్స్ అకౌంట్ లో ఉంటుంది, EC2 యూజర్ అకౌంట్ లో. దాన్ని మనం రూట్ అకౌంట్ లో చేంజ్ చేయాలంటే కమాండ్ sudo -i రూట్ అకౌంట్ లో చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే డాకర్ ని ఇన్స్టాల్ చేయాలి. కమాండ్ ఏంటంటే yum install docker -y. ఓకే, ఇలా చేస్తే డాకర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. డాకర్ ఇన్స్టాల్ అయిన తర్వాత మన వర్షన్ చెక్ చేసుకోవాలి. ఏ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయిందో మనం చెక్ చేసుకోవచ్చు. దాంతోపాటు డాకర్ స్టేటస్ కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ వర్షన్ చెక్ చేద్దాం. డాకర్ వర్షన్ అని చెప్పిస్తే మన వర్షన్ వచ్చింది చూడండి. వర్షన్ వచ్చింది, బట్ క్లయింట్ వర్షన్ కనెక్ట్ అయింది కానీ డాకర్ డీమాన్ వర్షన్ అనేది కనెక్ట్ అవ్వలేదు. ఎందుకు కనెక్ట్ అవ్వలేదంటే మన డాకర్ అనేది ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. సరే, స్టేటస్ చెక్ చేద్దాం.
systemctl స్టేటస్ డాకర్ అని చెప్తే మనకి ఇంకా యాక్టివ్లోకి రాలేదు, ఇన్యాక్టివ్లో ఉంది. ఇప్పుడు మనం యాక్టివ్లోకి రావాలంటే సిస్టమ్ స్టార్ట్ డాకర్ అని చెప్తే మన సిస్టమ్ అనేది systemctl ఇవ్వాలి. systemctl స్టార్ట్ డాకర్ అని చెప్తే మన సిస్టమ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. ఒకసారి చెక్ చేసుకుందాం స్టేటస్. చేసుకోవాలంటే systemctl స్టేటస్ డాకర్ అని ఇస్తే ఇక్కడ చూడండి యాక్టివ్లోకి వచ్చింది, రన్నింగ్లోకి వచ్చింది. ఇప్పుడు మనం వర్షన్ చెక్ చేసుకుందాం ఒకసారి, డీమన్ కనెక్ట్ అయిందా లేదా అని చెప్పి. డాకర్ వర్షన్ అని ఇస్తే చూసారు అక్కడ ఇందాకట్లాగా క్లయింట్ కనెక్ట్ అయింది, దాంతోపాటు సర్వర్ కూడా కనెక్ట్ అయింది, అంటే డీమన్ కనెక్ట్ అయింది. ఎందుకంటే మనం రన్నింగ్లోకి వచ్చాం కాబట్టి మనకు కనెక్ట్ అయింది కాబట్టి డీమన్. సో ఇప్పుడు మనం డాకర్ హబ్ నుంచి ఇమేజ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమాండ్ ఏంటంటే డాకర్ పుల్. మనం డాకర్ హబ్ నుంచి తెచ్చుకుంటున్నాం కాబట్టి పుల్ అని ఇస్తాం. ఓకే, ఇమేజ్ నేమ్, నా ఇమేజ్ నేమ్ ఇస్తాను. సో అండ్ రిపోజిటరీ ఇది అండ్ ఇమేజ్ నేమ్. ఓకే, ఎంటర్ ఇచ్చిన తర్వాత మన ఇమేజ్ అనేది డాకర్ హబ్ నుంచి డైరెక్ట్గా డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి డాకర్ ఇమేజెస్ ఇద్దాం. లిస్ట్ ఆఫ్ ఇమేజెస్ అనేది మనకి చూపిస్తుంది. ఇక్కడ చూస్తే గేమ్ అనే ఇమేజ్ అనేది మనకి క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఆ గేమ్ అనే ఇమేజ్ ని కంటైనర్ క్రియేట్ చేసుకుందాం, రన్ చేద్దాం ఇమేజ్ ని. డాకర్ రన్ -itd -name కంటైనర్ నేమ్ container1 అని ఇస్తాను. అండ్ పోర్ట్ పబ్లిష్ అంటారు దీన్ని, 8080 అని ఇస్తా. ఇది 8080 అనేది హోస్ట్ పోర్ట్, మనం ఇక్కడ ఏదైనా ఇవ్వచ్చు, బట్ కంటైనర్ పోర్ట్ 80 అన్నమాట. అండ్ ఇమేజ్ నేమ్, ఇక్కడ ఇమేజ్ నేమ్ అనేది ఇవ్వాలి. సేమ్ నేమ్ అనేది పైన ప్రొవైడ్ చేసిన నేమ్ మనం కింద మళ్ళీ ఇవ్వాలి. ఓకే, ఎంటర్. ఇక్కడ ITD అంటే ఇంటరాక్టివ్ టెర్మినల్ డిటాచ్ అంటారు. అండ్ ఇది కంటైనర్ నేమ్, ఇది పబ్లిష్ అంటారు, పోర్ట్ పబ్లిష్. అండ్ ఇది ఇమేజ్ నేమ్. ఓకే, ఇక్కడ మనకి కంటైనర్ క్రియేట్ అయిపోయింది. ఒకసారి చెక్ చేద్దాం. లిస్ట్ ఆఫ్ కంటైనర్స్ డాకర్ ps-a. ఇక్కడ చూస్తే మనకి న్యూ గేమ్ అనేది క్రియేట్ అయింది, container1. దీన్ని మనం యాక్సెస్ చేసుకోవాలంటే 8080 IP అడ్రస్ తీసుకున్నాం. తీసుకొని న్యూ ట్యాబ్ ఇక్కడ పేస్ట్ చేద్దాం. IP అడ్రస్ కాలన్ ఇచ్చి 8080 ఇచ్చాం కాబట్టి ఎంటర్. మనకి డిప్లాయ్ అయిపోద్ది సేమ్. ఇగో చూసారా, డిప్లాయ్. ఎలా మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఇంకో రన్ కమాండ్ యూజ్ చేసి ఎలా మనం తెచ్చుకోవచ్చు అంటే, రన్ అంటే మనకి డాకర్ హబ్ దాకా వెళ్దు, డాకర్ డీమన్ లో చెక్ చేస్తుంది ఇమేజ్ ఉందో లేదో. చూడండి, డాకర్ రన్ అని చెప్పి ఇంకో ఇమేజ్ నేమ్ ఇస్తాను. one అండ్ మై సైకిల్ అని చెప్పి ఇమేజ్ నేమ్ ఇస్తాను. ఓకే, ఇమేజ్ అనేది మనకి వచ్చేసింది. ఒకసారి చెక్ చేసుకుందాం. డాకర్ ఇమేజెస్ చూసారా, ఇక్కడ మై సైకిల్ అనేది కూడా ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోయింది. కాకపోతే ఇక్కడ కంటైనర్ కూడా క్రియేట్ అయిపోద్ది ఆల్రెడీ. ఒకసారి కంటైనర్స్ ఇస్తాం. డాకర్ ps-a చూస్తే ఇక్కడ కంటైనర్ కూడా క్రియేట్ అయిపోయింది, బట్ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉంది. ఎందుకంటే మనం దాన్ని రన్ చేయలేదు. ఓకే, దాన్ని పోర్ట్ ఇష్యూ చేసి దానికి ఒక ఈ గేమ్ లాగా మనం దానికి పోర్ట్స్ అనేది అసైన్ చేయలేదు కాబట్టి
అది ఇంకా మనకి ఎగ్జైటెడ్ స్టేట్లో ఉంది. ఫస్ట్ ఇంకోటి చెప్తాను. మన కంటైనర్ చెక్ చేసుకున్నప్పుడు డాకర్ పిఎస్ అని ఇచ్చామనుకో ఓన్లీ రన్నింగ్ కంటైనర్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మనకి గేమ్ రన్నింగ్ లో ఉంది చూడండి. ఇక్కడ అప్ అని చెప్పి ఇలా ఉంటే రన్నింగ్ అంట. ఇక్కడ గేమ్ అనేది 2 minutes క్రితం మనకి అప్ లో ఉంది, అది చూపిస్తుంది. బట్ ఇక్కడ మై సైకిల్ అనేది ఎగ్జైటెడ్ లో ఉంది కాబట్టి అది చూపించట్లేదు. ఆల్ ఫైల్స్ కావాలంటే డాకర్ పిఎస్ -e అని ఇస్తే ఆ కమాండ్స్ ఈ కమాండ్స్ రెండు ఇమేజెస్ కంటైనర్స్ మనకు చూపిస్తుంది. బట్ డాకర్ పిఎస్ వస్తే ఓన్లీ రన్నింగ్ కంటైనర్స్ మాత్రమే చూపిస్తుంది. అది ఓకే. ఇప్పుడు దానికి పోర్ట్ ఎలా ఎక్స్టెండ్ చేయాలో చూద్దాం. డాకర్ రన్ -itd పోర్ట్ నెంబర్ ఇస్తాను చూడండి. ఇందాక 8080 ఇచ్చాం కదా, 8081 పోస్ట్ పోర్ట్ ఇచ్చాను అండ్ కంటైనర్ పోర్ట్ ఇచ్చాను. ఇక్కడ ఇమేజ్ ని మెన్షన్ చేయాలి, మనం ఇందాక ఇచ్చిన ఇమేజ్ ని. శ్రీకృష్ణ న్యూ వన్ అని చెప్పి మై సైకిల్ ఇమేజ్ నేమ్ ఇచ్చాను. ఓకే, ఎంటర్. కంటైనర్ క్రియేట్ అయింది. ఒకసారి చెక్ చేసుకుంటాం. రన్నింగ్ కంటైనర్స్ చూసారా, రెండు అనేది మనకి రన్నింగ్ స్టేజ్లోకి వచ్చింది. సైకిల్ అనేది మనం ఇక్కడ కంటైనర్ నేమ్ ఏమి ఇవ్వలేదు కాబట్టి అది డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఏదో ఒక నేమ్ అనేది ఆల్రెడీ ర్యాండమ్గా తీసుకొని మనకి అసైన్ చేస్తారు. ఓకే, ఇప్పుడు నార్మల్గా డాకర్ పిఎస్ -e ఇస్తాం. లిస్ట్ ఆఫ్ ఆల్ రన్నింగ్ అండ్ నాన్ రన్నింగ్ కంటైనర్స్ చూస్తే ఇక్కడ మనకి ఒకటి ఎక్సైట్లో ఉంది, అది అలా ఉండండి. ఇప్పుడు మనం కంటైనర్ క్రియేట్ చేసుకున్నాం కదా, దాన్ని యాక్సెస్ చేసుకున్నాం. ఐపీ అడ్రస్ పోస్ట్ పోర్ట్ 8081 సైకిల్ అనే ఇమేజ్ అనేది డిప్లాయ్ అవుతుంది చూడండి. ఓకే, చెప్తాను. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకొక ఇమేజ్ తీసుకుందాం. డాకర్ పుల్ రన్ అనేది తీసుకుందాం. డాకర్ పుల్ అని తీసుకున్నాం. డాకర్ పుల్ ఒక శ్రీకృష్ణ డిజిటల్ ఇమేజ్ అనే ఇమేజ్ తీసుకుందాం. డిజిటల్ మార్కెటింగ్ అనే ఇమేజ్. ఓకే, ఎంటర్. డౌన్లోడ్ అవుతుంది. దాన్ని మనం కంటైనర్గా చేంజ్ చేయాలి. ఒకసారి డాకర్ ఇమేజ్ అని ఇస్తే మన ఇమేజ్ అనేది ఫిల్ అయిపోయింది కాబట్టి యాడ్ అయ్యి ఉంటుంది. ఎస్, డిజిటల్ మార్కెట్ అనేది ఫిల్ అయిపోయింది. ఇప్పుడు మనం డాకర్ కంటైనర్ క్రియేట్ చేయాలి. డాకర్ రన్ -idt అండ్ నేమ్ -name కంటైనర్ 2 అని ఇస్తాం. ఓకే, కంటైనర్ 2 పబ్లిష్ పోర్ట్ ఓకే 8083 అని ఇస్తాను. 80 ఇక్కడ ఇమేజ్ నేమ్ అనేది చేయాలి. సోకరం శ్రీకృష్ణ పైన ఇచ్చిన ఇమేజ్ నేమ్ అనేది మళ్ళీ ఇవ్వాలి. ఓకే, ఎంటర్. కంటైనర్ క్రియేట్ అయిపోయింది. ఒకసారి కంటైనర్ చెక్ చేసుకుందాం. డాకర్ పిఎస్ -e చూసారా, ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనేది అప్లోకి వచ్చింది 8083. ఒకసారి యాక్సెస్ చేసుకుందాం. ఐపీ అడ్రస్ :8083 డిజిటల్ మార్కెటింగ్ డిప్లాయ్ అయిపోద్ది చూడండి. ఇమేజ్ ఓకే, నెట్ కొంచెం స్లో ఉంది. ఇదనమాట డాకర్ ఇమేజెస్ హబ్ నుంచి ఎలా తెచ్చుకోవాలి, డాకర్ హబ్ నుంచి ఇమేజెస్ అయినా ఎలా తెచ్చుకోవాలి. ఓకే, ఇప్పుడు డాకర్ కంటైనర్స్ ఎలా డిలీట్ చేయాలి, డాకర్ ఇమేజెస్ ఎలా డిలీట్ చేయాలి చెప్తాను. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకి డాకర్ పిఎస్ -e లిస్ట్ ఆఫ్ ఆల్, జస్ట్ మినిట్, డాకర్ పిఎస్ -e
లిస్ట్ ఆఫ్ ఆల్ రన్నింగ్ అండ్ నాన్ రన్నింగ్ కంటైనర్స్ ఇచ్చామనుకో, ఇక్కడ మనకి నాన్ రన్నింగ్ కంటైనర్ ఒకటి ఉంది. అది డిలీట్ ఎలా చేయాలంటే ఫస్ట్ డాకర్ అని చెప్పి ఆర్ఎం అని చెప్పి కంటైనర్ ఐడి అయినా అవ్వచ్చు, కంటైనర్ నేమ్ అయినా అవ్వచ్చు. అంటే ఇది కంటైనర్ ఐడి. ఫస్ట్ దాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేద్దాం. కాపీ పేస్ట్. అదైనా సరే, లేకపోతే మనకి ఇక్కడ ర్యాండమ్గా ఇచ్చిన నేమ్ అయినా సరే మనం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ ఎంటర్. ఇప్పుడు మనకి అది రిమూవ్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. డాకర్ ps-a అని ఇచ్చామనుకో, ఇక్కడ చూస్తే మనకి ఆ ఎగ్జైటెడ్ లో ఉండే కంటైనర్ అనేది డిలీట్ అయిపోయింది. ఓకే, కావాలంటే మీరు డాకర్ రన్నింగ్ కమాండ్స్, డాకర్ రన్నింగ్ కంటైనర్స్ చేసినప్పుడు డాకర్ ps అని ఇస్తాం. ఓకే, ఎంటర్. చూడండి, సేమ్ చూపిస్తున్నాయి. ఇప్పుడు డాకర్ కంటైనర్ అనేది అది ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉంది కాబట్టి మనం రిమూవ్ అని ఇచ్చి డిలీట్ చేసాం. ఇప్పుడు రన్నింగ్ స్టేట్ లో ఉన్నది రిమూవ్ అని ఇచ్చామనుకో, అది డిలీట్ అవ్వదు. చూడండి ఒకసారి, డాకర్ ps అని ఇచ్చిన తర్వాత ఏదో ఒక రన్నింగ్, ఇవన్నీ రన్నింగ్ లోనే ఉన్నాయి, ఏదో ఒక కంటైనర్ తీసుకున్న ఐడి, ఈ కంటైనర్ ఐడి తీసుకొని కాపీ చేసుకున్నాం. కాపీ చేసుకొని డాకర్ రిమూవ్ ఆ కంటైనర్ ఐడి ఇచ్చామనుకో, అది రిమూవ్ అవ్వదు, ఎందుకంటే అది రన్నింగ్ లో ఉంది కాబట్టి. ఓకే, ఫస్ట్ మనం దాన్ని స్టాప్ చేయాలి. దానికి 2 కమాండ్స్ ఉన్నాయి. డాకర్ టాప్ అని ఇవ్వచ్చు. టాప్ ఇచ్చి దాని ఐడి ఏదైతే మనం చేయాలనుకుంటున్నామో ఆ కంటైనర్ ఐడి ఆర్ నేమ్ ఏదైనా అవ్వచ్చు. కంటైనర్ 1 అయినా అవ్వచ్చు, దానికి నేమ్ ఉంటుంది కదా, ఆ నేమ్ అయినా అవ్వచ్చు. ఇప్పుడు స్టాప్ కాకుండా కిల్ అయినా అవ్వచ్చు. ఆ రెండింటి డిఫరెన్స్ ఏంటంటే, స్టాప్ అయితే వేగంగా స్టాప్ అయిపోద్ది. స్టాప్ అయితే కొద్దిగా 1 or 2 seconds లో స్టాప్ అవుద్ది. అదే కిల్ అని ఇచ్చామనుకో చాలా ఫాస్ట్ అవుద్ది. రెండు చేసి చూపిస్తా. ఫస్ట్ స్టాప్ చేస్తా. ఓకే, స్టాప్ అయిపోయింది. ఇప్పుడు మనం దాన్ని రిమూవ్ చేసుకోగలం. డాకర్ rm కంటైనర్ ఐడి ఆర్ నేమ్, ఎంటర్. రిమూవ్ అయిపోద్ది. ఒకసారి చూడండి, డాకర్ ps-a రెండే ఉన్నాయి కంటైనర్స్. ఇప్పుడు ఇంకోటి స్టాప్ కాకుండా కిల్ చేసి చూపిస్తాం. డాకర్ రెండు ఒకేసారి చేయొచ్చా లేదో చూద్దాం. కిల్ 2 ఐడీస్ తీసుకుందాం. కాపీ పేస్ట్ అండ్ అనదర్ కంటైనర్ ఐడి ఆర్ నేమ్ ఏదైనా తీసుకోవచ్చు. పేస్ట్ 2 ఐడీస్ కిల్ చేస్తాను. చాలా ఫాస్ట్ అయిపోవచ్చు, చాలా ఫాస్ట్. ఓకే, ఇప్పుడు మనం రిమూవ్ చేసుకోవచ్చు. సేమ్ అలానే ఇస్తాం. కాపీ పేస్ట్ ఎంటర్. ఇప్పుడు రిమూవ్ అయిపోయి, కావాలంటే లిస్ట్ ఆఫ్ డాకర్ కంటైనర్స్ చూడండి, ps-a. ఓకే, డన్. డాకర్ కంటైనర్స్ ఎలా రిమూవ్ చేసుకోవాలో, ఎలా స్టాప్ చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడు డాకర్ ఇమేజెస్ ఎలా చేయాలో చెప్తాను. డాకర్ ఇమేజెస్ ఇస్తాం, లిస్ట్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయి. ఫస్ట్ దీంట్లో 3 ఉన్నాయి, ఏదో స్టాప్ చేస్తాను చూడండి. అదే ఇమేజర్ డిలీట్ చేస్తాను. డాకర్ దానికి కమాండ్ డాకర్ రిమూవ్ ఇమేజ్ RMI అని ఇచ్చి డాకర్ ఇమేజ్ నేమ్ అయినా సరే, ఇమేజ్ ఐడి అయినా సరే ఇవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ గేమ్ తీసుకుంటున్నా, దాన్ని కాపీ చేసుకుందాం. ఒక నిమిషం. ఓకే, కాపీ ఎంటర్. రిమూవ్ అయిపోయింది. కావాలంటే డాకర్ ఇమేజెస్ అని ఇవ్వండి, లిస్ట్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయి, అందులో ఆ ఇమేజ్ ఉండదు, ఇమేజ్ గేమ్ డిలీట్ అయిపోయింది. ఇంకా 2 ఒకేసారి చేయొచ్చా అని అడుగుతారు. డాకర్ RMI 2 ఐడీస్ ఒకసారి ఇస్తాం. చూడండి, 2 ఇమేజ్ ఐడీస్ ఒకేసారి నేను ఇక్కడ పేస్ట్ చేస్తా. సెకండ్ వన్ కూడా కాపీ చేస్తా. ఓకే, 2 ఐడీస్ ఇచ్చేసా, ఎంటర్. 2 డిలీట్ అయిపోతాయి. కావాలంటే డాకర్
ఇమేజెస్ చూడండి. ఆల్ క్లియర్. ఓకే. ఇది నేను చెప్పాలనుకుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.